Hello friends, welcome to our channel Sahijari. Thank you so much everyone. Thanks for your support. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను ఎంతో రుచికరమైన గుమగుమలాడే నెల్లూరు చేపల పులుసు గురించి చెప్తానండి. చేపల పులుసుతో అయితే చాలా వీడియోసే ఉన్నాయి, కానీ నెల్లూరు చేపల పులుసు ఎన్నిసార్లు చూసినా కానీ ఆ రుచి, ఆ కలర్ కానివ్వండి, ఆ టేస్టే డిఫరెంట్. ఓకే, మీరు ఈ చేపల పులుసుని ఇంకోసారి నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చేపలను ముందుగా బాగా శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి 1-4-5 సార్లు కడుక్కోవాలండి చేప ముక్కలని. ఈసారి మేము తెచ్చుకున్న చేపలో జన కూడా వచ్చింది. జనని దాన్ని వేరే కర్రీగా చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా యాడ్ చేసి ఇప్పుడు చేపలు పులుసు పెట్టాను అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు అవన్నీ సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోండి. కరివేపాకు అన్నది చేపల కూరలో కంపల్సరీ అండి, మంచి స్మెల్ టేస్ట్ బాగుంటుంది. ఇక నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ ముక్కలు కూడా కంపల్సరీగా వేస్తారు, కానీ పుల్లగా ఉండాలి కాయ. ఇక చింతపండుని ముందుగా నానబెట్టుకొని చిక్కటిగా గుజ్జు తీసి పెట్టుకోవాలి. చింతపండు రసం పల్చగా ఉంటే బాగుండదు. మనం ఎంత తిక్కుగా రసం తీసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. దానికోసం చింతపండుని ముందుగా నానబెట్టుకోండి, లేదంటే వేడి నీళ్లు పోసైనా తొందరగా నానేలా చేసుకోవచ్చు. అలా చిక్కగా రసం తీసుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకోండి. ఈ చేపల కూరకంతా గిన్నె వెడల్పుగా ఉంటే ముక్కలు చిదురుపోకుండా ఉంటాయండి, అంటే విరిగిపోకుండా ఉంటాయి. ఇంకా నూనె కాగిన తర్వాత నూనెలో ఫస్ట్ నూనె ఎక్కువనే పడుతుందండి, ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత ఆవాలు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, జీలకర్ర, మెంతులండి. ఏ పులుసుల్లోకైనా మెంతులు సూపర్ టేస్ట్ని ఇస్తాయి. మెంతులు ఒక 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే కూర టేస్ట్గా ఉంటుంది. తర్వాత టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గే వరకు వేయించండి ఆయిల్లోనే. టమాటా ముక్క అనేది మెత్తగా మగ్గిపోతే మనకి తినేదానికి పులుసులో బాగుంటుంది. పచ్చి పచ్చిగా ముక్కలు ముక్కలుగా లేకుండా ఎంత మెత్తగా మగ్గిపోతే అంత బాగుంటుందండి పులుసు అనేది. ఇప్పుడు దీనిలో మనం వేయాల్సింది ఉప్పు, సాల్ట్ ఒకేసారి కాకుండా చూసి వేసుకోండి, మళ్ళీ ఎక్కువైపోతే బాగుండదు కదా. కానీ ఈ పులుసులకు ఉప్పు కారం బాగానే ఎక్కువే పడతాయండి. 1 స్పూన్ పసుపు, తర్వాత కారం అండి, మంచి కారం కావాలి ఈ కర్రీకి. మార్కెట్లో దొరికే కారం అంత బాగుండవు. ఇంటి దగ్గర హోమ్ మేడ్గా తయారు చేసినటువంటి దేశీకాయలు కారం అండి, టేస్ట్ బాగుంటుంది. కడుపులో మంట అట్లా కూడా ఉండదు, మంచి కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీస్ కూడా. అటువంటి కారం ఒక 3-4 స్పూన్స్ అండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నూనెలో బాగా వేగేలా చూసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లోకి యాడ్ చేయండి. ఒకసారి టేస్ట్ చూసుకొని కారము ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే
మళ్ళీ ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కూర అంతా బాగా తెల్లాలండి, తెల్లి చిక్కబడేదాకా ఉడకాలి కూర. అప్పుడు లోపల ఉన్న ఉల్లిపాయలు, టమాటోస్ అవన్నీ కూడా ఇంకా మెత్తగా మగ్గిపోతాయి. పులుసు బాగా ఉడికి చిక్కబడాలి. చూస్తున్నారు కదా ఎలా ఉందో చూసారా? పులుసు ఎర్రగా కారం వల్ల ఆ కలర్ వచ్చిందండి. ఇంట్లో తయారు చేసిన కారం కదా ఏమైనా, అందుకని. ఇప్పుడు చిక్కబడ్డ పులుసులోకి నిదానంగా చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేయండి. వాటర్ పడకుండా గట్టిగా చేప ముక్కల్ని సైడ్కి తీసుకొని వేసేసేయండి. 1 by 1 ఫిష్ ముక్కలన్నీ పులుసులోకి వేసేయండి. ఇది చెరువు చేప అండి, గెండి. 2 చేపలు తీసుకున్నాను మార్కెట్లో ఈరోజు. 2 చేపలవి ముక్కలు అక్కడే చేపించుకొని వస్తానండి మార్కెట్లోనే. ఇప్పుడు నెక్స్ట్ మామిడికాయ ముక్కల్ని కూడా చేప ముక్కలతో పాటే వేసేసేయండి. నెల్లూరు చేపల పులుసులోకి కంపల్సరీగా మామిడికాయ వేయాలండి. ఆ వేస్తేనే మామిడికాయ ఫ్లేవర్ తోటి పులుసు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మసాలాలు అవన్నీ ఏమి వేయము. వేసుకున్న వాళ్ళు కొంచెం ధనియాల పొడి లాంటిది వేస్తారు వేయించి. నేనైతే అదేమి వేయనండి. మామిడికాయ మాత్రం కంపల్సరీగా వేస్తాను. తర్వాత గరిటెతోటి కలబెట్టకుండా ఇలా తిప్పుకోండి. గరిటెతో కలబెడితే ముక్కలు అనేవి చెదిరిపోతాయి. ఇట్లా 2 చేతులతోనే తిప్పుకుంటే పర్ఫెక్ట్గా కూర మొత్తం కలుస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసేసేయండి. ఒక 5 minutes మూత పెట్టేసి ఉడకనివ్వండి. చూస్తున్నారు కదా పులుసు అనేది ఈ విధంగా గుమగుమలాడుతోందండి. ఇల్లంతా వచ్చేస్తుంది స్మెల్. అంత బాగుందండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తోంది. చూస్తున్నారు కదా అయిపోయిందండి. కూర మొత్తం చిక్కబడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి నెల్లూరు చేపల పులుసు అనేది. వేడి వేడి రైసు పులుసు వడ్డించుకున్నానండి. కాలిపోతుందండి రైస్ అయితే వేడిగా. రైసు వేడిగా ఉంది, పులుసు వేడిగా ఉంది. బాగుందండి, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.